నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కర్మకృతువుల భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెజ్ లో 800 కోట్ల పెట్టుబడితో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పారిశ్రామిక అభివృద్ధి అంశం రాష్ట్ర కేబినెట్ లో చర్చకొచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. సెజ్ లో పరిశ్రమల స్థాపనతో కోవూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మెయిన్ రోడ్ నిర్మాణానికి 8.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. మల్లన్న చూడు మల్లన్న శంకుస్థాపన చేయడం చెడిపడానికే అవసరమైన భవనం ఇది. తెలియని అవసరం ఇది. చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన శాస్త్రం ప్రకారం చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తుందా, ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు. అందుకనే నన్ను మల్లారెడ్డి అన్న వచ్చి అడగంగానే ఇమీడియట్ గా 25 లక్షలు ఎంత అవుతుందంటే 25 లక్షలు అని చెప్తే 25 లక్షలు ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం, ఈరోజు శంకుస్థాపన. అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది, అంత ఉపయోగపడుతుంది. ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత రోజుల్లో నుంచి దాదాపు రోజు ఒక 200 మంది అంటే తక్కువ లేకుండా సమస్యలతో డైరెక్ట్ గా వస్తున్నారు. అదే కరెక్ట్. రావడం, ఏదైనా పనులు ఉంటే చెప్పడం, చేయించుకోవడం అది కరెక్ట్ పద్ధతి కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. ఎవరు కూడా దానికి మొహమాట పడి మనం పోయి అడిగేది ఎందుకు, అడగకూడదు లేకుండా సమస్యలు ఉంటే మటుకు ఖచ్చితంగా తీసుకురాడు ఈ ఎమ్మెల్యే గారి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఎంతో తొందరగా కడితే ఈ కైలాసభూమి కమిటీ చైర్మన్ అని కూడా మన మల్లన్న మీ అందరూ కూడా ఎంతో తొందరగా కట్టాలంత మంచిది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కైలాసభూమి కమిటీ సభ్యులకి, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినా ఈ కైలాస భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేవి. ప్రతి దగ్గర కూడా శ్మశానానికి స్థలం లేకనో, స్థలం ఉంటే గోడలు లేకనో, గోడలు స్థలం అన్ని ఉంటే కర్మకృతులు చేసుకోవడానికి భవనాలు లేకనో, ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనం చెప్పడం. దాని తర్వాత మనం అందరి సహకారంతో మనం ఎక్కడ పెట్టుకోవాలో చూసుకొని మళ్ళీ దాన్ని కూడా మనం వేరే నిర్మించుకుంటామని చెప్పి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఎన్ని రోడ్స్ వేసుకున్నామో, ఎక్కడైతే లైట్స్ లేవో అవన్నీ వేయడం జరిగింది. రోడ్స్, డ్రైన్స్ అన్ని ప్రతి వార్డ్ లో కూడా పని మొదలు పెట్టున్నాం. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తాం. అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం వైడనింగ్ చేసుకున్న రోడ్డు కూడా 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోడ్ ని బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతోటి ఎంపీ గారిని త్వరగా 8 కోట్లు శాంక్షన్ చేపించారు. అది కూడా తొందరగానే మనం ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.